సో ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ చూపించబోతున్నాను. మా ప్రపంచం అస్సలు అల్లరి ఆపట్లేదండి. సో అదిగోండి చూసారా, అసలు నీటిలో చేయబెట్టేసి అట్లుంటది మనతో. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రోజు ఇంతవరకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, ఇప్పుడు మా ప్రపంచం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏంటి చిన్నపిల్లలు అంటే స్పెషల్లీ ఆడపిల్లలు ఆడుకునే బార్బీ డాల్స్ బొమ్మలతో కనిపిస్తున్నాను. వెనకతల ఒక పెద్ద హౌస్ ఉంది ఏంటి అని అనుకుంటున్నాను. యాక్చువల్ గా నేను మా అక్కల ఇంటికి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మా అక్కల పాపతో ఆడుకుంటూ ఉంటాను అనమాట. సో నాకు అనిపించింది ఓకే కొంతమందికి చూపిస్తే నచ్చుతుంది కదా. స్పెషల్లీ బార్బీ డ్రీమ్ హౌస్ అన్నది అందరు ఆడపిల్లలకి చిన్నపిల్లలకి స్పెషల్లీ ఒక లైక్ ఇలాంటి సెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఇంత ఎక్స్పెన్సివ్ది మనం కొనుక్కోవాలంటే కొంచెం కష్టం. అట్లీస్ట్ వీడియోలో చూసైనా సంతోషపడాలి. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆడుకుంటూ నేను అప్పుడప్పుడు లైక్ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. సో మా అక్క వాళ్ళ పాప ఇంట్లో ఉన్న ఈ క్యూట్ లిటిల్ బార్బీ డ్రీమ్ హౌస్ మీకు చూపిద్దామని అనుకున్నా. అయితే నాకు కూడా కొన్ని తెలియవు. దీంట్లో చాలా బార్బీస్ కి నేమ్స్ కూడా పెట్టింది మా బుజ్జి రోషి. సో ఈరోజు మా ప్రపంచం రోషి ఇద్దరు కలిసి ఈ బార్బీ డ్రీమ్ హౌస్ ఎలా ఉందో చూపిస్తారు. సో ఈ లోపల మీరు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద దశమని కొడితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఆడికేంటి ఆడపిల్లలను చూపించడం ఏంటి, బార్బీ డ్రీమ్ హౌస్ ఏంటి, కెప్టెన్ అమెరికా డ్రీమ్ హౌస్, హల్క్ డ్రీమ్ హౌస్ అలా ఉంటే బాగుందని మా ప్రపంచం ఫీలింగ్. అంతేగా అంతేగా ఆబ్వియస్లీ అబ్బాయిలకి అలా ఉంటది, కార్లు, కెప్టెన్ అమెరికా, ఫైటింగ్లు అలా అలా. అమ్మాయిలకి అయితే ఇలా బార్బీ డాల్స్, ఇల్లు, బొమ్మలు అవే. సో మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. స్విమ్మింగ్ పూల్ లో వాటర్ లేదు, ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లో వాటర్ వేసిస్తారు ఇద్దరు. గో చాలు చాలు, బాటిల్ క్యాప్ పెట్టి పక్క. ఒకసారి వద్దమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్. మా ప్రపంచం అస్సలు అల్లరి ఆపట్లేదండి. సో అదిగోండి చూసారా, అసలు నీటిలో చేయబెట్టేసి అట్లుంటది మనతో. చేతులు కడుక్కోవాలంట. సో ఈ రోజు స్టార్టింగ్ అయితే మేము స్విమ్మింగ్ పూల్ లో వాటర్ వేసేసాము. వాటర్ వేసేసాక మరి బార్బీ హౌస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు చూపిస్తాము. సో లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. అండ్ ఇది ఎప్పుడు కొన్నాము, ఎన్ని ఇయర్స్ అయ్యింది అన్నది కూడా చెప్తాను. నేనంటే మా అక్క అంటే నేనేరా, మా అక్కదంటే నాదేరా. మా వాడి నువ్వు కొన్నావా అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్బీ డ్రీమ్ హౌస్ లోకి ఎంటర్ అయిపోదాం. వీళ్ళు ఇక్కడ మా బూస్టర్ ని పెట్టారు చూసారా, అవమానించారు మా బూస్టర్ ని, హనీ అంటారు వీళ్ళు కుక్క. సో ఇది మా ఇల్లు కాదు కాబట్టి మా బూస్టర్ కాదు, హనీ. అది ఆడకుక్క ఓకే. బార్బీ డ్రీమ్ హౌస్ అడ్వెంచర్స్ లోని ఒక కుక్క ఉంది, ఆ కుక్క పేరు హనీ. బార్బీకి టాఫీ ఏంటి, అదే కుక్క. ఓహో ఎన్ని కుక్కలు ఉన్నాయని తెలియదు నాకు. వావ్. చెల్సీ ఎవరింతకి, మీ చెల్ల? ఓ చెల్సీ, తను చెల్సీ అంట. సో చాలా చాలా ఉన్నాయి, నాకు ఇవేమీ తెలియవు. నాకు మామూలుగా తెలిసినది ఏంటి అని అంటే బార్బీ డాల్, మాకు చిన్నప్పుడు అదే తెలుసు, బార్బీ బొమ్మ అని. ఇన్ని బార్బీలు, చెల్సీ ఏవో తెలిసి ఏవో ఉన్నాయి. సో అయితే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది ఓపెన్ చేయి రోషి, ప్రపంచం ఓపెన్ అట్ట ఓపెన్. ఏంట్రా వీడేంటి లోపల తెలుస్తాడు, ఇటే అట ఇటు. ఓకే ఓకే, మా ప్రపంచానికి పాపం ఆడపిల్లల బొమ్మల గురించి తెలియదు కదా, అందుకని లోపలికి తోసాడు. ఓకే మన ఇంట్లో ఎందుకు తోసాడంటే మా ఇంట్లో డోర్ లోపలికి వస్తాం కదా ప్రపంచం. ఎక్కడెక్కడ అవును కదా, మరి ఈ ఇంట్లో డోర్ ఏంటి బయటకు ఉంది. ఓహో ఓకే ఓకే, సో అది రీజన్. సో ఎంటర్ వచ్చినప్పుడే ఇంటికి రండి భోజనానికి అని చెప్పి మా ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది వచ్చినట్టు సోఫా సెట్. తర్వాత గుద్దుతాను స్లిమ్ గురించి మాట్లాడాలంటే. సో ఎంటర్ అయిన వెంటనే మనకి డైనింగ్ టేబుల్ ఉంది, ఆ తర్వాత కిచెన్, ఆ తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ కన్నా ముందు నువ్వు ఇంకోటి చెప్పడం మర్చిపోయావు రోజు బాబా. మనకి ఇక్కడ గ్యారేజ్ ఉంది. యాక్చువల్ గా పెద్ద పెద్ద అమెజాన్, నాకంటే వావ్ గేమ్ షోలో తెలిసింది అది, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివన్నీ గ్యారేజెస్ లో స్టార్ట్ అయ్యాయి. అంటే స్టార్ట్అప్ ఒక గ్యారేజ్ లో, అంటే యుఎస్ లో వాటిలో గ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ గ్యారేజ్ లో స్టార్ట్ అయ్యి
ఒక 4-5 ఉండి అలా 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 పెద్ద పెద్ద లైక్ కంపెనీస్ లా మారాయి అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఒక బుజ్జి గ్యారేజ్ ఉంది. ఇది ఏంటి, ఇదేం కారు? బార్బీ కార్ కంపెనీ, రోల్స్ రైస్ అలా కాదు. ఎందుకంటే బార్బీ డ్రీమ్ హౌస్ అడ్వెంచర్స్ లో కూడా బార్బీ ఇలాగే ఉంటుంది. ఓకే, ఈ బార్బీ పేరు ఏంటి? బార్బీ. దానికి ఏం పేరు లేదా? నా పేరు పెట్టచ్చు కదా దానికి, సుష్మా అని. దాని పేరు బార్బీ. ఆల్రెడీ బార్బీ అని అందరూ పెట్టవా? కళ్ళు బ్లూ కలర్ లో ఉన్నాయి, నీ కళ్ళు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి. నేను బ్లూ కలర్ లెన్స్ పెట్టుకుంటాను, అప్పుడు సుష్మా అని పెట్టు. లెన్స్ ఉండిపోరా పెట్టుకొని. మా ప్రపంచం కూడా ఒప్పుకోవట్లే వాడికి కుళ్ళు. నా పేరు బార్బీ అని పెట్టకూడదని. ఒరే స్విమ్మింగ్ పూల్ లో వాటర్ వేసామని తెలుసురా, పాడు చేయకురా, ఆడుకోకరా, నా డ్రెస్ పాడైపోద్ది. సో ఓకే, ఇక్కడ ఒక గ్యారేజ్, ఇందులో బార్బీ ఉంది. మనకి డస్ట్బిన్ అవి కూడా లైక్ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చారనమాట. స్కూటర్, అది గాలి కొట్టడం అలా చాలా చాలా ఇచ్చారు. సర్ఫ్ డబ్బా ఏమో ఉన్నాయి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. మళ్ళీ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మరీ టూ మచ్ ఉంటుందేమో అంటే నవ్వుకుంటారేమో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ టేబుల్ లో ప్లేట్స్, 3 ప్లేట్స్, 1 స్పూన్ అండ్ 1 కేక్. ఎందుకు 1 స్పూన్ 1 కేకే ఉన్నాయంటే మిగతా పోయాయి. పక్కనే మనకి లైక్ షాపింగ్ వెళ్ళడానికి బాస్కెట్. ఇంకేమున్నాయి? ఇక్కడ ట్రాలీ ఉంది. నేను బీచ్ లో వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఓ, వెనకాతల బీచ్ ఉందా? ఓ, వెనకాతల బ్యాక్ డ్రాప్ ఉంది బీచ్. సో మనం బీచ్ కి కూడా వెళ్ళొచ్చు అప్పుడప్పుడు. బార్బీ హౌస్ ఇది అంతా చూడడానికి బాగుంటది. లాస్ట్ లో ప్రైస్ చెప్తాను, అప్పుడు కొంచెం గుండెలు ఇలా రాయి చేసుకొని వినండి. సో నెక్స్ట్ ఏంటి రోషి? సో నెక్స్ట్ మనం చికెనా? నువ్వు చికెన్ అనేసరికి ఓ చికెన్ ఉంది వచ్చి అమ్మయ్య చికెన్ తినొచ్చు అని అనుకున్నా. కిచెన్ అంట. ఓకే, కిచెన్. కిచెన్ లో మనకి ఫ్రిడ్జ్ అన్ని ఉన్నాయి కదా. ఫ్రిడ్జ్, ఓ ఆ ఫ్రిడ్జ్ కూడా ఏదో పెట్టింది, ఖాళీగా ఉంది మాకు. అంటే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం ఏమంటారు, షాపింగ్ కి వెళ్ళి సామాన్ తేడానికి లేక సరుకులు ఏం తెచ్చుకోలేదు. ఓన్లీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నా. ఆ వెజిటేబుల్స్ అందులో పడవు, జంక్ ఫుడ్. ఈ కిచెన్ లో మనకి చిన్న ఫ్రిడ్జ్ అండ్ డస్ట్బిన్ అలా చాలా ఇచ్చారు. స్టవ్. ఏంటి? నాకు చాలా ఇష్టం. ఓవెన్ కూడా ఉంది, కుకీస్ కూడా ఉన్నాయి. సౌండ్ వస్తుంది ఇలా. ఇది బాగుందా? అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ, టమ్మీ టమ్మీ. బాగున్నాయి. ఓవెన్ తీసుకోవచ్చు, ఇలా క్లోజ్ చేస్తే సౌండ్ వస్తుందంట. వావ్. అండ్ అలాగే ఈ టీ పాట్ ని ఇలా ప్రెస్ చేస్తే కూడా సౌండ్ వస్తుంది. సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఇంకో సౌండ్ వస్తుంది. ఇక్కడ అంటే లైక్ స్టిక్కర్సే పెట్టారు డస్ట్బిన్ కి దానికి. అండ్ ఇక్కడ చిన్న వాక్యూమ్ క్లీనర్ ఉంది, మేము ప్లేస్ లేక కిచెన్ లో పెట్టుకున్నాం. సో ఇది కిచెన్ అన్నమాట. పక్కనే గరిటెలు, మిల్క్ ఏవో ఉన్నాయి. మనం అంటే కొన్ని ఇంకా చాలా ఉండేవి. ఆబ్వియస్లీ గరిట సంథింగ్. ఇంగ్లీష్ మీడియం కాదు, మేము తెలుగు మీడియం. మా ప్రపంచం చెప్తాడు ఇంగ్లీష్ మీడియం కాదు, మా అమ్మకు తెలియదు అని ఉద్దేశం. అంతే కదరా? అదైతే ఇటు చూసి చెప్పరా, నన్ను చూసి నీటిలో చూసి ఏం చెప్తావు? మా మమ్మీ ఇంగ్లీష్ మీడియం అన్నారు. విన్నావా? థ్యాంక్ యూ రోషి, వి బోత్ ఆర్ ఫ్రెండ్స్. సో ఇదేంటి అని అంటే ఒక కిచెన్, అక్కడ లైక్ గరిటెలు, చిన్న చిన్న సామాన్లు అవి ఉన్నాయి. యాక్చువల్గా చాలా ఉండేవి. పిల్లలు ఆబ్వియస్లీ 2 years ఇలా ఉంచుకోవడమే గ్రేట్. మా ప్రపంచం కానీ నేను కానీ అయితే ఇరగొట్టేసేవాళ్ళమేమో. నేను కొంచెం బాగానే ఉంచుకుంటాను. నేను నాకు ఇప్పుడు మా ప్రపంచం కూడా బాగానే ఉంచుకుంటాడు. ఒకప్పుడు అయితే చిన్నప్పుడు కాబట్టి తెలీదు, అప్పుడు పిల్లలు ఇరగొడతారు. బట్ 2 years బట్టి ఇలా ఉంచుకున్నారంటే గ్రేట్. సో దీని కొన్ని 2 years అని చెప్పేసాను. ప్రైస్ లాస్ట్ లో మళ్ళీ. సో ఇక్కడేమో మనకి ట్రాలీ, క్యాష్ కౌంటర్ ఉందన్నమాట. మనం క్యాష్ పట్టుకెళ్ళాలి. మీకు తెలుసా ఇందులో క్యాష్ ఉంది? ఓ వావ్, మనీ కూడా ఉంది మనకి. సో ఇక్కడ ఒక చిన్న బీచ్ సెటప్. ఇక్కడేమో బార్బీక్యూ ఉంది,
దీన్ని కావాలంటే మనం ముందుకి ఇలా జరుపుకోవచ్చు. అవండి. ఓకే, సో ఇక్కడ బార్బిక్యూ సెటప్ ఉందన్నమాట మన ఈవినింగ్ పార్టీస్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఇక్కడ కిచెన్ అనేసరికి నేనేమనుకున్నానంటే వెనకాతలు ఉన్నది గిన్నెలు తోముకోవడానికి వాష్ ఏరియా ఏమో అనుకున్నాను. కానీ ఇక్కడ ఒక బార్బిక్యూ సెటప్ ఉంది. నైస్. అండ్ నెక్స్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 rooms అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళినప్పుడు లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి. ఓ, ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలంట. స్టెప్స్ మనం ఎమర్జెన్సీకి వాడాలి. ఓకే, ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. మనకి లిఫ్ట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, నైస్. చెల్సీ లిఫ్ట్ లో పెట్టు, పైకి తీసుకెళ్దాం. ఓకే, పైనుంచి తేవా కిందకి. ఓకే, కింద నుంచి మేము పైకి వెళ్తాం. ఎవ్రీ ఫ్లోర్ మీకు చెల్సీ చూపిస్తున్నట్టు చూపిస్తాం. గో ఇన్సైడ్. సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి కదా, కిందకి వచ్చేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రోజు ఇంతవరకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, ఇప్పుడు మా ప్రపంచం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వచ్చి వాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూడాలి. ప్రపంచం వెళ్ళరా, ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. బొమ్మను తీయు. కావాలని అల్లరి అల్లరి నాటి ఫెలో అంటే మా ప్రపంచనే. ఓకే, డోర్ క్లోజ్ చేయండి. విరిగిపోద్దురా. ఓహో, లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ చేయాలి కదా, మర్చిపోయా. నువ్వు సైడ్ ఉండు. ఓకే, ఇదేంటి ప్రపంచం? అదే ఇంట్లో ఏంటది? అది కెమెరా కాదురా. ఓ మై గాడ్, ఇక్కడ చిన్ని కెమెరా ఉంది, నేను చూడలేదు రాయ్. చిన్ని కెమెరా, మినీ కెమెరా, అంటే వాటి సైజ్ కెమెరా. బాగుంది రాయ్, ఫోటో తీస్తా నాకు. పోజ్ ఇద్దరు. ఓకే, కెమెరా. తర్వాత ఏముందండి? టెడ్డీ బేర్ పడేసారండి. ఓకే, ఇంకా ఓ స్టోరేజ్ ఉంది ఇక్కడ సోఫాకి. స్టోరేజ్ కాదు, బంక్ బెడ్డా? సో కింద ఉన్నది తీసి, ఓకే, ఇది 2 బెడ్స్ ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న లాడర్ అని. వావ్, నాకు ఇది బాగా నచ్చింది. మా ఇంట్లో కూడా బంక్ బెడ్ ఉంది కానీ మేము వాడట్లేదు కదా. ఇంకోటి ఉంది, ఇలాంటిదే ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. ఏంటిది? చూపిస్తాను. ఇందులోనేనా? ఇందులో కాదు, ఇంకో దగ్గర ఇక్కడ పెట్టినప్పుడు క్లిక్ అని సౌండ్ వచ్చింది. ఓ, క్లిక్ అని సౌండ్ వస్తుందా? ప్రపంచం బాగా పెట్టినట్టు కాదు, పడిపోయింది. ప్రపంచం ఇలాంటి బంక్ బెడ్ కొనుక్కుందాం మనం. పైన నువ్వు, కింద నేను పడుకోవచ్చు. ఇంకా కింద డాడీని కింద ఫ్లోర్ మీద పడుకోబెడదాం. అమ్మ వద్దులే పాపం. రవి బాబాయ్ ప్రపంచం ఒక దగ్గర పడుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ టీపై అది ట్రాన్స్ఫర్ అవుతుందా? సారీ, ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. ఓహో, ఓకే. ఇలాగ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనకి బెడ్ అన్నమాట. ఇలా పెట్టుకుంటే టేబుల్, టీపై. నైస్. టీ టేబుల్. రోజు ఆడతావా? లేదా నేను వచ్చాను చూపిస్తున్నావా? మేము వచ్చినప్పుడైనా లైట్ గానా, లేకపోతే దాన్ని డస్ట్బిన్ చేసేస్తావా? ప్రపంచం డస్ట్బిన్ చేసేస్తుంది అక్క. ఏమో నిద్ర వచ్చేస్తుంది నీకు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే మా ప్రపంచం ఇందాకటి నుంచి చూపిస్తాం. ఓహో, ఇది కూడా అలా క్లోజ్ చేసి తీయచ్చా? ఇలా అవ్వదు, డోర్ ఎట్టు కనిపించింది. ఓ, ఇలా బాత్రూమ్ లోకి వెళ్ళాలంట. కానీ అన్నిసార్లు గట్టిగా లాగితే ఇరిగిపోద్దేమో. ఈ బాత్రూమ్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ప్రపంచం
వెరీ గుడ్. మా ప్రపంచం బాత్రూమ్కి వెళ్ళాక ఫ్రెష్ కొట్టాడు. అండ్ ఇక్కడ ఒక చిన్న వాషింగ్ మిషన్, లైక్ బ్రష్, కోంబ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఒక చిన్న మినీ బాత్రూమ్ అన్నమాట. మనం దూరలేము, ఓన్లీ బొమ్మల కోసమే. ఇక టూత్ బ్రష్ రోజు బార్బీ అని బ్రష్ చేస్తుంది. ఈ అని ప్రపంచం. సో ఇదొక ప్లేస్. నెక్స్ట్ పక్కనే పూల్ ఉంది. పూల్ లాస్ట్ చూద్దాము అండ్ నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాము. ప్రపంచన్ లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్ ప్లీజ్. ఏనా స్విమ్మింగ్ పూల్ లో దించుదామనా? అది రబ్బర్ బెలూన్ కదా. దీనికి స్విమ్మింగ్ డ్రెస్ ఇచ్చారు. సో స్విమ్మింగ్ డ్రెస్ ని బెలూన్ పెట్టి కవర్ చేసి స్కర్ట్ లా చేసింది. బాగుంది. ఇది ఒక ఐడియా. ఓ నో కాదు, స్కర్ట్ పోయింది అందుకని ఇలా చేసాం. సరే మాకు సెకండ్ ఫ్లోర్ తీసుకెళ్ళండి. సెకండ్ ఫ్లోర్ లో చూపించు. సో మేము మీకు ఫస్ట్ ఫ్లోర్ అంతా చూపించాము, కానీ నాకు ఫస్ట్ ఫ్లోర్ లో ఒకరిని పరిచయం చేయలేదు. రోషి ఎవరు? లెండి. ఓ లెండి. హాయ్ లెండి. హాయ్ సుష్మా. హౌ ఆర్ యు? ఐ యామ్ డూయింగ్ గుడ్. బై బై సుష్మా. ఇలా చెప్పాలి. చూడు. హాయ్ లెండి అలా చెప్పాలి. హాయ్ లెండి. హాయ్ సుష్మా. ఓ హాయ్ సుష్మా అలా చెప్పాలండి. ఓకే ఇప్పుడు పైకి వెళ్దామండి. లెండి గారు మేము పైకి వెళ్ళి వస్తాం. బాయ్ బాయ్ లెండి. మా గోల్ ఇలా అవుతుంటది. సెకండ్ ఫ్లోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. దయచేసి మీ లిఫ్ట్ ఓపెన్ చేయండి. క్లోజ్ ద డోర్. దయచేసి మీ లిఫ్ట్ డోర్ క్లోజ్ చేయండి. ప్లీజ్ క్లోజ్ ద డోర్. దయచేసి గేట్ వేయండి. ఓహో గేట్ వేయండి, డోర్ అనకూడదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నౌ బెడ్రూమ్. అంతేనా? అంతే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనకి. పేరు చూసుకుంటున్నారు అలా అంతేనా? పేరు ఓ జడేసుకుంటున్నారు. సారీ పేరు చూస్తున్నారు అనుకున్నారు. ఈ రూమ్ లో ఇద్దరు ఉన్నారా? వాళ్ళు టీవీ తిరుగుతుంది కూడా, మేము కూడా ఇలాంటి టీవీ తీసుకుంటాం. సరే అండ్ ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఉంది. బట్టలు కూడా ఉన్నాయి, షూస్ ఉన్నాయి. ఒక బుజ్జి కుక్క పిల్ల. డివైడెడ్ స్టడీ రూమ్. ఓకే స్టడీ రూమ్ అది. ఇదేమో మమ్మీ. ఓ అనుకుంటా మీద బన్ ఉంది కదా. ఓహో బన్ను ఉంటే మమ్మీ. అమ్మలు లాగా ముసలోళ్ళ లాగా బన్నులు పెట్టుకుంటారని. ఓకే కాదు, నేను అక్కని. సో తినేమో జడేయించుకుంటుంది. పాపనా? పేరు సిండి. సిండి లెండి. పెద్దదాని పేరు సిండి. డి ఫ్యామిలీ వాళ్ళది. ఓకే జాయింట్ ఫ్యామిలీ. సారీ జాయింట్ ఫ్యామిలీ. లెండి. ఇది ఎవరో తెలుసా? పప్పీ. టాఫీ. టాఫీ. డీజే. డీజే మ్యూజిక్ వాయిస్తుందా? ఇదేమో స్కిప్పర్ వాళ్ళ కుక్క. ఓకే అది స్కిప్పర్ వాళ్ళ కుక్క. ఇంటికి స్కిప్పర్ లేదు. స్కిప్పర్ ఎక్కడికి వెళ్ళింది? అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కుక్కని ఇక్కడ పెట్టి. మా బొస్ట్ని మేము ఎప్పుడైనా వెళ్తే మీ ఇంట్లో పెట్టి వెళ్తాం. ఓకేనా? డన్. నువ్వే టాయ్ ఎత్తాలి అది వెళ్తే. సో ఇది కూడా ఏమైనా మనకి ఇలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? లేదా? ఓకే. సో ఇక్కడ మాకు చిన్న లైట్, టీవీ, లైక్ వార్డ్రోబ్ అన్ని ఉన్నాయి. ఇది ఒక టూర్ అన్నమాట. రూమ్ టూర్ చేయొచ్చు మనం కావాలనుకుంటే. ఓకే అక్కడ మిర్రర్ కూడా ఉంది. హాయ్ వెల్కమ్ టు మై రూమ్ టూర్. ఈరోజు నేను మా రూమ్ చూపించబోతున్నాను. మా రూమ్ లో ఒక కుక్క, ఒక అక్క, ఒక తల్లి, ఒక పిల్లి అన్నీ ఉన్నాయి. దాంతో పాటు ఒక మంచం, ఒక టీవీ, ఒక వార్డ్రోబ్ ఉన్నాయి అన్నమాట. సో ఓకే వీళ్ళు హౌస్ ని కలిపేస్తున్నారు, ఇలా అయితే పడిపోద్ది. సో ఇక్కడ ఏమో బెడ్రూమ్ లో వీళ్ళు జడలు వేసుకుంటున్నారు.
ఒక కుక్క పిల్ల కూడా వాళ్ళతో పాటు ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టడీ రూమ్. ఈ స్టడీ రూమ్ లో ఒక డిఫరెన్స్ కూడా ఉంది, చిన్న ఇది కూడా ఉంది. అది స్టడీ రూమ్ లో చేసుకోవచ్చు లేదా ఫైర్ ప్లేస్ లా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి సుష్మా, అంతే కదా, టూత్ ఫెయిరీ. అదేం బాగుంది సుష్మా, ఎంత బాగుంది చూడు. జారా బాగుంది. ఓకే, దాని పేరు ఏం పెట్టాలో మీరు కామెంట్స్ లో పెట్టండి. ఇంకా దానికి పేరు పెట్టలేదు. వీళ్ళు టూత్ ఫెయిరీ అంటున్నారు, వీడు జారా అంటున్నాడు, నేను సుష్మా అంటున్నాను. మీరేం పేరు అనుకుంటున్నారో కామెంట్స్ లో పెట్టండి. సుష్మానే పెడతారంట. వీడి కుళ్ళు కాదు, ఈ 3 పేర్లలో ఒకటి పెట్టాలి. ఈ 3 పేర్లలో ఒక అదే నువ్వు పెట్టాలి. మరి ఒకవేళ సుష్మా మెజారిటీ వస్తే సుష్మానే పెట్టాలి. ఓకేనా? ఓకే అమ్మ, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈవిడేమో టీచర్ అనమాట ఈ పాపకి. దీని పేరు ఏదన్నా చేసి, నాకు ఒక పేరు ఎలా గుర్తుంటాయో నాకైతే. ఓ మై గాడ్, అంటే నీకు అలవాటు కాబట్టి నీకు గుర్తుంది నాన్న. నాకు నేను ఫస్ట్ టైం వింటున్నాను కదా ఇన్ని పేర్లు, సో నాకు గుర్తులేదు. సో దీనికి ట్యూషన్ చెప్తూ ఉంటారు. సో ఇది ఒక రూమ్. సో మొత్తం ఈ హౌస్ చూసేసాం. వెనకాల ఇంకా ఉంది. సో అది చూపించే లోపల మనం ఫస్ట్ స్విమ్మింగ్ పంపిద్దాం. దీన్ని స్విమ్మింగ్ పూల్ లో తోసేయండి రావాలి. స్విమ్మింగ్ డ్రెస్ ఓకే రెడీ. ఇది కూడా స్విమ్మింగ్ డ్రెస్ చేసుకొని. ఓ వావ్, ఇంతమంది స్విమ్మింగ్ పూల్ లో దూకడానికి ఉన్నారు. బ్యూటిఫుల్. ఆడుకోండి. ఇదేంటి మునిగిపోయింది, అండర్ వాటర్ చేస్తుందా? సో స్విమ్మింగ్ పూల్ కూడా చూపించేసాము. అండ్ బ్యాక్ సైడ్ ఒక చిన్న పాండ్ ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు. ఫిష్, లోటస్ ఇవన్నీ ఉన్నాయి. చిన్న పాండ్. నాకు కూడా ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలని ఉంది. ఎప్పుడైనా కొనుక్కుంటే బాగుండు. ఇలా విల్లా లాగుండి ఒక స్విమ్మింగ్ పూల్ ఉండి హాయిగా ఉంటుంది. సో ఫైనల్లీ బార్బీ డ్రీమ్ హౌస్ అయితే చూసేసారు కదా. నేను మీకు లాస్ట్ లో చెప్తాను ప్రైస్ అని చెప్పాను. దీని ప్రైస్ వచ్చేసి 20,300 2 years బ్యాక్. మరి ఇప్పుడు ఎంత ఉందో అదైతే నాకు తెలియదు. అమెజాన్ లో కొన్నారు మా అక్క. నా ఒపీనియన్ ఏం చెప్తానంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, బట్ సగం ప్లేస్ అంటే ఒక టీపాయ్ పట్టినంత ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. అండ్ ఈ బొమ్మలన్నీ జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా కొంచెం కష్టం, ఇంత ప్రైస్ పెట్టుకోవడం కూడా కొంచెం కష్టం. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఆడపిల్లలకి బాగా నచ్చుతుంది. నేను చిన్నప్పుడు నాకు ఇలాంటి హౌస్ ఉంటే బాగుంది కదా అని అనుకున్నా. బట్ అప్పట్లో ఇలాంటివి లేవు కూడా. ఏదో మేము చిన్న చిన్న థమ్స్అప్ మీద క్యాప్స్ ఉంటాయి చూడండి, కూల్ డ్రింక్ క్యాప్స్, వాటితో స్టవ్లు మంటలు పెట్టుకొని చిన్న చిన్నవి ఇలా ఆడుకునే వాళ్ళము. అదే తెలుసు. ఇలాంటివి అయితే నాకైతే తెలీదు. మా ఇప్పుడు జనరేషన్కి అయితే అందరికీ తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, బట్ ఇంత బట్టి మహా అయితే వీళ్ళు ఒక 3-4 years కన్నా ఎక్కువ వాడరు, తర్వాత పక్కన పెట్టేస్తారు. సో అది ఒకటి ఆలోచించుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఇంట్లో స్పేస్ ఉందేమో లేదో కూడా చూసి కొనుక్కోవచ్చు. లేదు కొనుక్కో అక్కర్లేదు, మేము ఇలాంటి వీడియోస్ చూసి హ్యాపీ ఫీల్ అవుతాం నాలాగా అని అనుకుంటే అలా కూడా చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.